ఎవరికి వెళ్తాయి ఈ డబ్బులు అన్న విషయాన్ని మిథున్ రెడ్డి గారి ద్వారా తప్పనిసరిగా బయటకు వస్తుంది ఈ తథ్యం. ఖచ్చితంగా మీరు అన్నట్లుగా మరికొద్దిసేపట్లో విచారణకు హాజరు అవ్వబోతున్నారు. విచారించిన తర్వాత ఏం జరుగుతుందని తెలుస్తుంది. బాలకోటయ్య గారు, అంటే ఈ డబ్బంతా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా విదేశాలకు తరలించారు, అది గుర్తించింది సిట్ అనేది చాలా క్లియర్. గత ఎన్నికల్లో ఉపయోగించుకున్నారు, ఎన్నికల్లో గెలవడం కోసం ఈ డబ్బుని బాగా ఉపయోగించుకున్నారు. పైగా ఈ డబ్బు మొత్తాన్ని కూడా రహస్య ప్రదేశాల్లో హైదరాబాద్లో దాచారు, తాడేపల్లి వారికి ప్యాలెస్కి సమీపంలో దాచుకున్నారు, అక్కడి నుంచి అభ్యర్థులకు తరలించి ఎన్నికల్లో ఉపయోగించుకున్నారు. అంటే ఇంత పక్కాగా సిట్ ఆధారాలు సేకరించిందనేది కనిపిస్తూ ఉంది కదా నవీన్ గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కుర్తిలో పడ్డ ఎలుగు పిల్లలాగా ఈ మద్యం కేసులో పడిపోయి గిలగిల్లాడుతున్న పరిస్థితి అండి. మీకు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు మద్యానికి సంబంధించిన కుంభకోణం మీద, ఈ అవినీతి మీద నోరు విప్పిన దాఖలాలే లేవు. పోతే 3 అంశాలండి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు జానపద సినిమాలో విఠలాచార్యుడు గనుక మాయా మచ్చంద్ర సినిమా తీసినట్టుగా ఈ మద్యం కుంభకోణంలో జరుగుతున్న మలుపులు, దీని యొక్క మెరుపులు తాడేపల్లి దగ్గర నుంచి దుబాయ్ వరకు పోవటం. అసలు ఆ ఎక్సైజ్ మంత్రి ఎక్కడున్నాడో తెలియదు ఆ రాష్ట్రానికి. నిజానికి ఏంటంటే, ఈ మద్యానికి సంబంధించిన అమ్మకాలు, క్రయ విక్రయాలు, మద్యం ఎక్సైజ్ మంత్రి యొక్క పాత్ర ఉండాలి. ఆయన ఎక్కడా లేడు. ఎవడో కసిరెడ్డి అంట, ప్రద్యూష్ అంట, ఊరు పేరు లేనోడు, గోషి గొంగరా లేనోడు, ఈ రాష్ట్రంతో సంబంధం లేనోడు, వాడు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మంత్రి కాదు. ఈ విధంగా దొంగల ముఠాల మొత్తాన్ని తెచ్చేసి దోషేసిన తీరే కనిపిస్తుంది. మీరు గతంలో ఆలీబాబా 40 దొంగల సినిమా చూసి ఉంటారు. ఇప్పుడేమో జగన్ బాబా 41 మంది దొంగలు. మొత్తం ఈ మద్యం లెక్కర కేసులో 41 మంది ముద్దాయిలంటే నేనేమంటాను సార్, 3వ అంశం, ఈ రోజున మీరు మద్యం కేసులో ముద్దాయిలు అరెస్ట్ చేస్తున్నారు, కోర్టుకు పెడుతున్నారు, జైలుకు పంపుతారు. 14వ రోజులో, 28వ రోజులో, 2 నెలలకో 3 నెలలకో మళ్ళీ బెయిల్ మీద వచ్చేస్తారు. మేము పత్తులమే, మేము శుద్ధ పూసలమే, మేము వెన్న పూసలమే, మా మీద చంద్రబాబు నాయుడు కక్ష కట్టిందని చెప్పని రాజకీయ యుద్ధం ప్రారంభిస్తారు. దీనికి రికవరీ చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందండి. అంటే ఆర్థిక దోపిడీ పాల్పడిన ప్రజాప్రతినిధి దగ్గర రికవరీ చట్టాలు తెచ్చి వారి దగ్గర డబ్బులు వసూలు చేయగలిగితే భవిష్యత్తులో ఏ ప్రజాప్రతినిధి కూడా ప్రజాసొమ్ముని పందికొక్కుల్లా బొక్కరండి. ఆ విధమైన చట్టాలు తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు వాతావరణం మారిపోయింది. పైపచ్చి ఈ కేసులోనండి పూర్తి సాక్ష్యాధారాలు, గూగుల్ టేకులు ఉన్నాయి, ఫోన్ లావాదేవీలు ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, పరస్పర వాంగ్మూలాలు ఉన్నాయి, వాళ్ళ ఫోన్ సంభాషణలు ఉన్నాయి. అంటే ఇంత పక్కగా విచారణ జరుగుతుంది. కుప్పలుగా 330 పేజీల షార్ట్ షీట్ దాఖలు చేస్తున్నారు. ఇన్ని సాక్ష్యాధారాలతో ప్రవేశపెడుతున్న ఈ కేసులో రికవరీ చట్టాలు కనుక తీసుకొస్తే ప్రజాప్రతినిధులు భయపడతారండి. లేకపోతే ఏంటంటే, నేను ఎమ్మెల్యేని, నేను ఎంపీని, నన్ను పీకేదేమీ లేదని చెప్పేసి ఈ విధంగా వేల కోట్ల రూపాయలు కట్టలో కంటైనర్ ద్వారా తరలిస్తే మరి ఆ రికవరీ పరిస్థితి ఏంటండి? మనం ఎన్నో చెప్పాం కదా. ఆడుతా మందరుల అవినీతి గురించి మాట్లాడాం, రిషికొండలో అవినీతి గురించి మాట్లాడాం, ఇసుకలో అవినీతి గురించి మాట్లాడాం, భూముల కబ్జా గురించి మాట్లాడాం. ఈ రికవరీ చట్టాలు తీసుకురావాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉందండి. లేకపోతే నేరానికి కలిపే ఉంది. ఒకసారి మనం విన్నాం, గంజాయి విక్రయాలు చేసినా, మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు చేసినా అదే రోజు ఆఖరి రోజు అవ్వాలి, నేరగాళ్ళకి వణికిపోవాలి చట్టం ముందు అని చెప్పేసి చాలా సార్లు ప్రభుత్వ పెద్దలు చెప్తూనే ఉన్నారు. అలాగనే ప్రజాసొమ్ముని ఇలా మరి మంచినీటి ప్రాయంగా ఈ విధంగా దోపిడీ చేసిన వాళ్ళ మీద కూడా ఈ చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. పోతే ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటేనండి, నేను ఓడిపోను, నేను 30 ఏళ్ళు అధికారంలో ఉంటాను, ఇక నేను ఏది చేసినా, ఏ దోపిడీ చేసినా నన్ను విచారించేవాడు లేడు, నన్ను పట్టుకునేవాడు లేడు, నేను దొరకను అనే ఒక భావంతో చేసినట్టుందండి ఈ వ్యవహారం అంతా. లేకపోతే ఈ దోపిడీ ఏందండి, నిజానికి ఏంటంటే మీరు అన్నట్టుగా రెవెన్యూ రికవరీ చేయాలి. అవును, నాకు తెలిసేందంటే మొట్టమొదటి మేము మాట్లాడింది ఒక సిట్ విచారణ, ఏసీబీ విచారణ, సిఐడి విచారణ కాకుండా సిబిఐ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలే విచారణలో జోక్యం కలుగు చేయాలండి. నేను ఒక మాట చెప్తాను సార్, ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు, ఉప ముఖ్యమంత్రి సిసోడియాని అరెస్ట్ చేశారు, కవిత గారిని అరెస్ట్ చేశారు. పెద్ద కాలాతీతం ఏం పట్టల. అసలు ఇంత ప్రచారం ఎందుకంటే మిథున్ రెడ్డికి ఏదో పెద్ద స్వాతంత్ర సమర యోధుడిలాగా టీవీలన్నీ మారుమోగుతూ దొంగలు పట్టుకోవడానికి ప్రచారాలు ఎందుకండి? నాకు తెలిసి ఢిల్లీ వెళ్ళి
రెండు చేతులకు సంఖ్యలు వేసి తేవాలండి. మీకు ఒక మాట చెప్తానండి, కృష్ణాయపాలెంలో అమరావతి ఉద్యమంలో ఎస్ఎల్ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి మా చేతులకు బేడీలు వేసి బస్సులో తీసుకెళ్లారండి. మేము చేసిన ఆర్థిక లావాదేవీ ఏముందండి? 8,000 కోట్ల రూపాయలు దోశారు. అమరావతి ఉద్యమం చేసినందుకే చేతులకు బేడీలు వేసి బస్సులో తీసుకెళ్లారు. నేను అడుగుతున్నానండి, మిథున్ రెడ్డి చేతులకి ఎందుకు బేడీలు వేయరు? ఎందుకు బేడీలు వేయరు? ముసుగు ఎందుకు కప్పకూడదు? ఇప్పుడు పాలిథిన్ పేపర్ ఎందుకు కప్పకూడదండి? నల్ల ముసుగు కప్పి ఎందుకు అరెస్ట్ చేయకూడదు? నేను అడుగుతున్నాను. ఇప్పుడు చట్టం అందరికి సమానమే కదా. ఇంత నేరానికి పాల్పడిన వాళ్ళకి ఇంకా సిగ్గే ఉంటుందండి. నువ్వు రాచమర్యాదలతో పిలిచి నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసినంత మాత్రాన మళ్ళీ ఆయన ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటే అన్ని మనం మాట్లాడినట్టు అవ్వవు కదా సార్, అక్కడ ప్రాథమిక హక్కులు ఉంటాయి కదా. ఎందుకు ఏ ప్రాథమిక హక్కులు మాకు లేవు? ప్రాథమిక హక్కులు ఎస్ఎల్ బేడీలు వేస్తే ప్రాథమిక హక్కులు లేవు.